బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. గద్వాల్లో కేటీఆర్ గొంతు చించుకుంటున్నారని, ఆయన ఎంత గొంతు చించుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ చేస్తారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేశారు. అప్పుడు ఎందుకు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించలేదని అద్దంకి ప్రశ్నించారు. కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని, 16 మంది పైచిలుకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు, మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్, మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండా ఇంతమందిని జాయిన్ చేసుకున్న రోజు మేము 10 మంది వాళ్ళను ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంత వరకు ఆమరణ దీక్ష చేస్తా అంటే, ఇక ఆమరణ దీక్ష అంటే ఇక నువ్వే చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా ఆమరణ దీక్ష చేసిందో గట్టనే ఉంటుంది ఇది కూడా. కానీ హైకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు. అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అని అంటే, ఇవాళ మీ అస్తిత్వం పోతుంది కాబట్టి. తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ. కానీ ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకో.